ఒక థర్డ్ క్లాస్ 8 ఏళ్ల అమ్మాయిని 11-year-old బాయ్ 14-15-year-old బాయ్ అన్నటువంటి ముగ్గురు మైనర్సే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేసి కెనాల్లో పడేశారు అని న్యూస్ చదివాను. ఇప్పుడు ఫెమినిజం, విమెన్స్ రైట్స్, విమెన్ అందరికీ ఫ్రీడమ్ వచ్చేసింది, ఇండియా ఇస్ ఎ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ గర్ల్స్ అండ్ గర్ల్ చిల్డ్రన్, అందరూ ఓకేనే, ఈ ఫెమినిస్ట్స్ వల్లే సొసైటీ పాడవుతుంది అన్నటువంటి కామెంట్స్ చూస్తుంటే ఇలాంటి న్యూస్ రిపోర్ట్స్ రోజు వస్తున్నాయి. ద థింగ్ ఈస్ విక్టిమ్స్ అండ్ సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఆర్ గెట్టింగ్ యంగర్. దాంతోపాటు క్రిమినల్స్ కూడా ఇంకా ఏజ్లో తక్కువ అయ్యి ఇప్పుడు మైనర్ బాయ్స్ ఒక 11-year-old బాయ్ రేప్ చేస్తున్నాడంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ప్రాసెస్ దట్. ఐ రియలీ వాంట్ టు స్పీక్ టు దీస్ బాయ్స్ టు అండర్స్టాండ్ వాట్స్ దర్ మైండ్. ఒక 8 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయొచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, ఇంకా దీని గురించి ఆ బిడ్డ వెళ్ళి బయట చెప్తుంది అని ఆ అమ్మాయిని మర్డర్ చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అవేర్నెస్ కానీ ఒక 11 ఏళ్ల అబ్బాయికి ఉందంటే వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే ఆర్ కన్స్యూమింగ్? హౌ ఆర్ దే బీయింగ్ బ్రాట్ అప్ బై దిస్ సొసైటీ? ఆల్ ద టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ స్పీకింగ్ అబౌట్ ద పేరెంట్స్, బట్ ఈ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్స్యూమ్ చేస్తున్నారు, ఆడవాళ్ళ గురించి, ఆడపిల్లల గురించి వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, ఇంట్లో ఏం నేర్పిస్తున్నారు, ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫెమినిజం అంత కామన్ అయ్యి ఉంటే దే వుడెంట్ హ్యావ్ లుక్డ్ ఎట్ అ గర్ల్ చైల్డ్స్ బాడీ యాజ్ అ బాడీ టు రేప్. దట్స్ ద పాయింట్. ఎన్నో మనుషులు యాక్టివిజంలో కానీ ఆడపిల్లలు మాత్రం కాదు అన్ని జెండర్స్కి సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్ ఉండకూడదు, అలాంటి ఒక సేఫ్ సొసైటీ క్రియేట్ అవ్వాలని ఎంతో మంది మాట్లాడుతున్నారు. సో ద థింగ్ ఈజ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, అంటే ఇప్పుడు మగాళ్ళు కానీ మగ పిల్లలు కానీ సెక్షువలీ అసాల్ట్ అయితే వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఈ మగాళ్ళు ఉన్నారు చూడండి, ఇన్సెల్ బాయ్స్, ఇంటెన్సిటీ బాయ్స్, ఫెమినిజం గురించి ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండే బాయ్స్ కూడా ఒక మగాడు సెక్షువలీ అసాల్ట్ అయ్యాడు అని అడిగితే కానీ రిపోర్ట్ చేయాలని ట్రై చేస్తే దానికి ఇప్పుడు ఈ రోజుల్లో ఇండియాలో ఛాన్సే లేదు. దెర్ ఇస్ నో లా దట్ అలౌస్ దట్. అది పక్కన పెడితే ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ద మేల్ సొసైటీ అండ్ ద మెన్ అండ్ ద ఫ్రెండ్స్ గ్రూప్ అండ్ ద బ్రో గ్రూప్ విల్ ఆఫర్ ఎనీ ఇమోషనల్ సపోర్ట్ ఇన్ సచ్ కేసెస్. ఇలాంటి ఇష్యూస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం స్టాప్ చేయగలమా అంటే మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు. స్కూల్స్లో, కాలేజెస్లో ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ చాలా 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 అవసరం. అన్ని ఇంట్లో ఎవ్రీబడి హ్యాస్ అ స్మార్ట్ ఫోన్. గాడ్ నోస్ వాట్ దే ఆర్ కన్స్యూమింగ్. పార్న్ చూస్తున్నారంటే ఆ పార్న్ కళ్ళలో కనబడిందంటే how are they looking at the woman's body, how are they looking at the man's body, how are they looking at the act of sex itself, and how are such children and young adults who are consuming such content spoken to. ఇవన్నీ ఇవాళ మన సొసైటీ ఉన్న పరిస్థితుల్లో దీస్ కాన్వర్జేషన్స్ ఓపెన్గా మాట్లాడాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇది ఒక ఎమర్జెన్సీ స్పేస్కి వచ్చేసాం మనం. ఇప్పుడు పిల్లలు మైనర్ బాయ్స్ రేప్ చేస్తున్నారంటే నేను నాట్ ఈవెన్ ఏబుల్ టు ప్రాసెస్ దిస్. మళ్ళీ చెప్తున్నా, సెక్షువల్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి మాత్రం జరిగే నేరం కాదు. ఇది మగబిడ్డలకి, మగాళ్ళకి జరిగే నేరం కూడా. దీని గురించి మాట్లాడాలి. దీని గురించి మీ ఫ్యామిలీస్లో మాట్లాడండి. మీకు నచ్చిన మూవీస్, మీకు నచ్చిన పాటల గురించి, మీకు నచ్చినటువంటి డ్రెస్సెస్ గురించి, మేకప్ గురించి, బుక్స్ గురించి మాట్లాడుతున్నారా నాకు తెలియదు. బట్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో వస్తున్నటువంటి మెసేజెస్ గురించి మీరు మాట్లాడుతుంటారు. కానీ సీరియల్స్ కానీ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతుంటారు కదా. అప్పుడు 24 అవర్స్లో ఎక్కడైనా ఒక 5-10 minutes కొంచెం పక్కన పెట్టి కొంచెం అలాట్ చేసి ఫ్యామిలీతో కలిసి దీని గురించి మాట్లాడండి. సెక్స్ యాజ్ సచ్ ఇస్ నాట్ అ క్రైమ్. సెక్స్ ఇస్ నాట్ సిన్ఫుల్. సెక్స్ ఇస్ నాట్ అ ప్రాబ్లం.
ఓకే. కానీ దీన్ని ఇలా చూస్తుంటేనే అంటే అయ్యో ఇఫ్ యూ హ్యావ్ సెక్స్ ఇట్ ఇస్ సిన్ఫుల్ అన్నటువంటి సిన్ అటాచ్ చేస్తే దట్స్ అ బిగ్గర్ ప్రాబ్లం. సేఫ్ అండ్ అన్సేఫ్ టచ్ గురించి ఇంట్లో ఉన్న అందరికీ నేర్పించాలి. బౌండరీస్ గురించి అందరికీ నేర్పించాలి. నో అంటే నో. ఇప్పుడు ఒక చిన్న పిల్ల అతను కాకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇఫ్ దే సే దే డోంట్ వాంట్ బి కిస్డ్ ఈవెన్ బై ద అడల్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ, మీరు ఆపేయాలి. నో అని ఆ పిల్ల కానీ ఆ బిడ్డ కానీ చెప్తుంటే, అబ్బాయి కానీ చెప్తుంటే మీరు ఇంకా ఫోర్స్ చేసి నేనే కదరా, నేను నీ తాతనే కదరా, నేను మీ అమ్మనే కదరా, మీ మామయ్యనే కదరా, యూనో మమ్మీ అండ్ డాడీ కదరా అంటే ఐ విల్ కిస్ యూ అని ఫోర్స్ చేయకూడదు. లిసన్ టు ద నో వెన్ ద చైల్డ్ ఇస్ సేయింగ్ నో. దట్ ఈస్ వేర్ యూ ట్రైన్ దెమ్ ఇన్ బౌండరీస్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ మగబిడ్డలు ఉన్నటువంటి ఇళ్లల్లో యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ టీచింగ్ దెమ్ అబౌట్ రెస్పెక్టింగ్ చిల్డ్రన్, గర్ల్ చిల్డ్రన్ అండ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ దిస్ కెన్ ఓన్లీ హ్యాపన్ ఇఫ్ ద ఫాదర్ ఇస్ అండ్ అదర్ మెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ రెస్పెక్టింగ్ విమెన్. హౌ ఆర్ దే టాకింగ్ అబౌట్ విమెన్? దట్స్ వేర్ దీస్ బాయ్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్. కానీ ఇవన్నీ మన సొసైటీలో ప్రాబ్లం అని చెప్తే అందరికీ కోపం వస్తుంది. కోపం వచ్చినా పర్వాలేదు, బట్ ఇఫ్ సమ్ చైల్డ్ సమ్వేర్ కెన్ ఫీల్ ఎ లిటిల్ సేఫర్ అండ్ ఇఫ్ సమ్ ఫ్యామిలీ కెన్ క్రియేట్ సమ్ అవేర్నెస్ విద్ ఇన్ దేర్ ఓన్ సర్కిల్, ప్లీజ్ డూ. దేర్ విల్ బీ సమ్ పీపుల్ దట్ యువర్ చైల్డ్ డజంట్ వాంట్ టు గో టు. కొన్ని అడల్ట్స్ని చూస్తే, కొన్ని రిలేటివ్స్ని చూస్తే మీ ఆడపిల్ల కానీ మీ మగబిడ్డ కానీ వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను అని చెప్తుంది. కాదు, రిలేటివ్సే కదా, వెళ్ళి పలకరించు, ఇదే మన కల్చర్ అని ఫోర్స్ చేయొద్దు. ఇఫ్ దే వాంట్ టు అవాయిడ్ అన్ అడల్ట్, లెట్ దెమ్ అవాయిడ్ అన్ అడల్ట్. చిల్డ్రన్ ఆర్ ఫార్ మోర్ సెన్సిటివ్ టు అండర్స్టాండ్ creepy adults, and don't force hug and force kiss a child that you don't know. ఇంకొకళ్ళ బిడ్డ, ఆడబిడ్డ కానీ మగబిడ్డని కానీ ఫోర్స్ చేసి కిస్ చేయటం, హగ్ చేయటం, అలా ముట్టుకోవటం, వాళ్ళ అమ్మ నాన్న లేకుండా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని యూనో టచ్ చేయటం, వాళ్ళని హగ్ చేయడం, డ్రెస్ చేంజ్ చేయటం, ఇవన్నీ ఆపేయాలి. చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు వీ యూస్ టు బీ అలౌడ్ టు బీ స్పెండింగ్ టైమ్ ఇన్ అవర్ ఫ్రెండ్స్ హౌసెస్ ఓవర్ నైట్. కానీ ఇప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీ ఐ విల్ బీ కంఫర్టబుల్ టు సెండ్ మై చిల్డ్రన్ ఓవర్ టు ఎనీబడీస్ హౌస్. ఎవరిని స్కూల్లో పంపితే ఇంట్లో వచ్చే వరకు ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు వరీ. స్కూల్లో పనిచేసే వాళ్ళు అందరూ నార్మలేనా, మిగతా పిల్లలందరూ ఓకేనా? I don't even know. As a parent, all of this is really scary. అంటే నేనేమన్నా, మిగతా వాళ్ళు కొంతమంది ఏమన్నా మనోభావాలు దెబ్బలు తగులాయి అని చెప్పి కోర్టులో కేసు వేస్తా, పోలీస్ స్టేషన్కి వెళ్తా, లాగుతా, ఇవన్నీ మాట్లాడి వాగి చస్తారు చూడండి. వీళ్ళందరినీ కేసు పెట్టమనండి. స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ ఐసీసీస్ లేవు, పాక్సోస్ లేవు. ఇంత వాగుతున్నారు చూడండి. వాళ్ళకి కూడా ఐసీసీ అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు, దానికి ఫుల్ ఫామ్ ఏంటో తెలియదు, విశాఖ గైడ్ లైన్స్ ఏంటో తెలియదు, పాష్ యాక్ట్ ఏంటో తెలియదు. పాష్ యాక్ట్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ బేసిక్లీ. అండ్ ఆల్సో the POCSO Act, and every school is supposed to be having a POCSO unit to prevent such things happening even in the school. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క కమ్యూనిటీలో ఇలాంటిది ఏదో సెటప్ చేయాలనుకుంటున్నా. బట్ ఇప్పుడు చెప్పమనండి, all of these people and all of us who hold, I mean I actually hold politicians accountable, but all of these people who are loving their politicians, ask them questions, chair. So I'm actually daring all of those people who take the time to go to the police station and file a case, because their emotions and manobhavalu got hurt in Debbulu Tugulai batch, to go and file a case in the police station to set up ICCs and POCSO units and to compulsorily have age appropriate sex education. దానికి ఇంకా సిలబసే లేదు, దానికి ఒక గైడ్ లైన్సే లేవు. ఆ గైడ్ లైన్స్ అయినా పెట్టమని, తెలంగాణలో ఒక స్టేట్ విమెన్స్ కమిషన్ ఉండాలని, దీని గురించి కేసు పెట్టమనండి. వెళ్ళరు, బికాస్ దే యాక్చువల్లీ నన్ ఆఫ్ దీస్ పీపుల్ actually care about women's safety, women's rights, or even forget adult women. They don't care about child rights or child safety. If they cared, our country would be different. And that's what I believe. I don't think anybody can make me change my mind about this. Sorry.